ఒక అమ్మాయికి నమ్మకంగా అనిపించింది మహారాణి ఎప్పుడూ చిప్స్ తినలేదేమో అని. అలా అనగానే ఆమె బంగాళాదుంపను పలుచగా ముక్కలు కోసి ఒక కర్రకు పెట్టి నూనెలో వేయించింది. అతిథులు వాటిని చూసి పెద్దగా ఉత్సాహపడలేదు, ఎందుకంటే వాళ్ళు మహారాణి పండగ భోజనమే వస్తుందని అనుకున్నారు. కానీ మహారాణి ఒక్క ముక్క రుచి చూసిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరూ ఆ చిప్స్ కే అభిమానులయ్యారు. తర్వాతి వంటకం చేయడం అమ్మాయికి ఇంకా కష్టమైంది. ఆమె కూరగాయలతో ఒక వంటకం చేసి పక్కన టమాటా ముక్క పెట్టింది. తన డిష్ పేరు మ్యాక్డొనాల్డ్ అని పెట్టింది. అది తిన్న వాళ్ళందరికీ చాలా నచ్చిపోయింది. అందరూ వేళ్లను నాకుతూ తిన్నారు. ఇలా ఆమె ఆ విందు విఫలమవకుండా కాపాడగలిగింది. మహారాణి కూడా ఆమె తెలివితేటలతో చాలా ఆనందించింది. తన కోసం బహుమతిగా ఏం కావాలో అడిగినప్పుడు అమ్మాయి ఒకే కోరిక పెట్టింది, ఇక్కడి చెరువు మళ్లీ నిండాలి అని. మహారాణి వెంటనే ఆదేశాలు ఇచ్చింది. కోటలో ఉన్న పనివాళ్లు అందరూ నీళ్లు మోసుకుని చెరువులో పోసే పని మొదలు పెట్టారు. కానీ ఆ రోజుల్లో యంత్రం ఏమీ లేకపోవడం వలన వాళ్ళు బిందెలతో మాత్రమే నీళ్లను మోసుకోవాల్సి వచ్చింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, అయినా చెరువు ఖాళీగానే కనిపించింది. ఆ అమ్మాయి కూడా అలసిపోయింది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. కొన్ని గంటల్లోనే చెరువు నిండిపోయింది. చివరికి తన విజయం గుర్తుగా ఆమె ఒక రాయిపై తన పేరు చెక్కింది. ఆ తర్వాత ఆనందంతో చెరువులోకి దూకేసింది.